సో మొత్తానికి కేటీఆర్ కలిసి మాట్లాడే కార్యక్రమం చేసిండు. సో జీవన్ రెడ్డిని భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాం. ఆ భారీ బహిరంగ సభకు జీవన్ అన్న మీరు రావాలి, మీరు వస్తే ఖచ్చితంగా మీకు అదే భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పడానికి మేము రెడీగా ఉన్నాం. మీతో పాటు లక్షలాది మంది కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకురండి. మీలాంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే ఖచ్చితంగా పార్టీకి మైలేజ్ పెరుగుతుంది, పార్టీ అధికారంలోకి వస్తుంది. మీలాంటి నిజాయితీపరమైనటువంటి వ్యక్తులు, మీలాంటి అవినీతి చేయనటువంటి వ్యక్తులు, మీ లెక్క నిజాయితీగా ప్రజల కోసం పనిచేసేటటువంటి వ్యక్తులు బీఆర్ఎస్లోకి వస్తే బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది అని చెప్పి కేటీఆర్ జీవన్ రెడ్డిని ఆహ్వానించేటటువంటి కార్యక్రమం చేసిండు. సో మొత్తానికి ఈ నెల ఏప్రిల్ 27వ తారీఖు కేసీఆర్ జగిత్యాలలోనే సుమారు 10 లక్షల మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతోటి ఒక భారీ బహిరంగ సభ పెట్టబోతా ఉన్నారట. 2001లో టీఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ 27వ తారీఖు స్టార్ట్ చేసిరు. ఈరోజు మళ్ళీ ఏప్రిల్ రాబోతున్నటువంటి 27వ తారీఖు 26th యానివర్సరీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. 26 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పెట్టి సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో అదే సెలబ్రేషన్ మీటింగ్లో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. సో మొత్తానికి ప్లీనరీ మీటింగ్ అన్నట్టు ఒక ప్లీనరీ సభ పెట్టబోతా ఉన్నారు, ప్లీనరీకి సంబంధించిన పబ్లిక్ మీటింగ్ పెట్టబోతా ఉన్నారు. మొత్తానికి భారీ బహిరంగ సభలోనే జీవన్ రెడ్డి కూడా పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారు అనేటటువంటి ఒక సమాచారం వస్తూ ఉంది. అయితే వాస్తవానికి జీవన్ రెడ్డినే ఎర్రబల్లి ఫామ్ హౌస్కి రమ్మని చెప్పిరట. జీవన్ రెడ్డి మాత్రం లేదు ఎర్రబల్లి ఫామ్ హౌస్కి నేను పోను, నా ఆత్మగౌరవాన్ని నేను చంపుకోను, అధికార పార్టీ నుండే నేను బయటకు వచ్చిన, అలాంటిది కేసీఆర్ దగ్గరికి నేను పోలేను అని చెప్పి జీవన్ రెడ్డి చెప్పిండట. అప్పుడు కేసీఆర్ కూడా జీవన్ రెడ్డి దగ్గరకు వచ్చి కండువా కప్పితే కేసీఆర్కి సంబంధించిన ఉందాతనం కూడా తగ్గుతుందేమో అనేటటువంటి ఆలోచనతోటి కేసీఆరే జీవన్ రెడ్డి దగ్గరకు వచ్చిండేమో అని చెప్పి బీఆర్ఎస్లో కూడా చర్చ నడవచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కూడా రకరకాలుగా మాట్లాడుకుంటారేమో అనేటటువంటి ఆలోచనతోటి డైరెక్ట్ జగిత్యాలలోనే 26th యానివర్సరీకి సంబంధించిన సభ, అంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టి 26 సంవత్సరాలు నిండుతున్నటువంటి నేపథ్యంలో ఏప్రిల్ ఈ నెలలోనే సుమారు 13వ తారీఖు సభ అంటా ఉన్నారు, 27వ తారీఖు సభ అంటా ఉన్నారు. 10 లక్షల మందితో కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టి సో 26 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ యానివర్సరీ మీటింగ్లోనే ఇటు జగిత్యాల నుండి జీవన్ రెడ్డి కూడా ఆ సభకి వెళ్ళబోతా ఉన్నాడు. జీవన్ రెడ్డి సుమారు 50,000 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతోటి బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి జీవన్ రెడ్డి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. భారీ బహిరంగ సభలోనే 10 లక్షల మంది అంటే 10 లక్షల మంది ముందు జీవన్ రెడ్డి మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కండువా కప్పించుకోబోతున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ సుమారు 10 లక్షల మంది జనాల ముందు భారీ బహిరంగ సభలో కేసీఆర్ జీవన్ రెడ్డి మెడలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పేటటువంటి కార్యక్రమం కనబడుతోంది.